యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తపస్కాలము, శుద్ధి చేసుకుని కాలం అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. ఇది 40th సందేశం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. ఇంకా 40 అంశాలు అయిపోయినాయండి. రేపటి నుంచి యేసుతో పరిశుద్ధ వారం మనం ధ్యానించుకుందాము. ఈరోజు శుద్ధి చేసుకొని కాలం కదా, దేంతో మనం శుద్ధి చేసుకోవాలి? యేసు రక్తం అండి. యేసు ప్రభు సిలువలో మన కొరకు మరణించారు. ఎందుకోసం మరణించారంటే ఆయన సిలువ మరణము పాప పరిహార బలి అయ్యాను. యెషయా 53:10. యెషయా 53 అధ్యాయాన్ని మనం ఎక్కువసేపు ధ్యానించుకోవాలి. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించింది మన కొరకు సిలువలో మరణించాలని. అప్పుడు ఆ సిలువ మరణం ద్వారా మన పాపములకు ఆయన పరిహారం చెల్లిస్తున్నారన్నమాట. నూతన నిబంధన హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో 10 నుంచి 12 వచనాలండి. ఈ నూతన నిబంధన పరలోకంలో జగత్తుకు పునాది వేయకముందే తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య జరుగుతుంది. ఆ నిబంధన ప్రకారము తండ్రి దేవుడు మనందరి పాపాలు యేసు ప్రభువు మీద వేయాలని అక్కడ ఒప్పందం జరిగిందనమాట. అప్పుడు యేసు ప్రభు సిలువ మరణం ద్వారా దేవుడు మన పాపాలని మన్నించడానికి వాళ్ళ మధ్యలో ఒప్పందం జరిగింది. అప్పుడు తండ్రి దేవుడు యేసు ప్రభువుతో అంటారనమాట, ఇదో నువ్వు సిలువలో మరణిస్తే అందరి పాపాలు నీ మీద మోపుతాను, సరేనా అంటే సరే అంటారనమాట. అప్పుడు ఆ నిబంధన జరిగినప్పుడు రక్తంతో జరుగుతుందండి నిబంధన. అబ్రహాం దగ్గర నుంచి మనం చూసినట్లయితే పాత నిబంధన సినాయి పర్వతం దగ్గర కూడా 24వ అధ్యాయం నిర్గమకాండం చూస్తే అక్కడ మోషే కోడెల రక్తము అదంతా ఎద్దుల రక్తం తీసుకొని సగం బలిపీఠం మీద చిలకరిస్తాడు, సగం ప్రజల మీద చిలకరించి ఇది యావే మీతో చేసుకున్న నిబంధనకి సంబంధించిన నిబంధన రక్తం అంటే. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే యావే మాకు ఇప్పటివరకు ఏం చెప్పారో అవన్నీ మేము పాటిస్తాం. 19వ అధ్యాయం నుంచి 24 వరకు అన్నమాట. చాలా చెప్తారు. 19లో 5లో ఏం చెప్తారంటే మీరు నా నిబంధన శ్రద్ధగా విని, అంటే చాలా శ్రద్ధగా నేను చెప్పిన మాటలు విని పాటిస్తే మీరే నా సొంత ప్రజలు, నా పవిత్ర ప్రజలు అని చెప్తారు. ఆ తర్వాత రెండో మాట ఏం చెప్తారంటే మీరు శుద్ధి చేసుకోనండి, 3 రోజుల్లో నేను మీతో మాట్లాడబోతున్నాను. అది కూడా 19వ అధ్యాయం. 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇస్తారనమాట. ఇవన్నీ కండిషన్స్. అప్పుడు వాళ్ళు అంటారు మేము పాటిస్తామని చెప్తారు. పాటిస్తామని చెప్పడానికి రక్తంతో ఒప్పందం జరుగుతుంది. ఇక్కడ మరి ఆ నూతన నిబంధనని యేసు ప్రభు కడరా భోజనం రోజున స్థాపిస్తారండి. మనం అది ధ్యానించుకుందాము. ఆ నూతన నిబంధనలో ఏమేమి ఆశీర్వాదాలు మనకున్నాయి, పరలోకము, ఆ తర్వాత యేసు ప్రభు సిలువ రక్తం ద్వారా, సిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ, ఆ తర్వాత పరిశుద్ధ ఆత్మ, నేను వెళ్ళి మీకు పరిశుద్ధ ఆత్మని పంపిస్తా అని చెప్తారు. యేసు ప్రభు కిందికి వచ్చేసారు నూతన నిబంధనలో. ఆయన సిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ. యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడు, మనకి కూడా పునరుత్థానం. మన మరణాన్ని ఆయన జయించారు ఆయన పునరుత్థానం ద్వారా. ఆయన పరలోకానికి వెళ్ళి ఏం చేశారంటే తండ్రికి తన రక్తాన్ని ఇచ్చారండి. ఇచ్చి నాన్న ఈ రక్తం తీసుకొని మన ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారము ఎవరెవరు మనల్ని విశ్వసిస్తున్నారో, యోహాను సువార్త 1:12లో ఆయన తన ప్రజలతో ఉండడానికి వచ్చారు, కానీ వాళ్ళు అంగీకరించలేదు ఆయనని. కానీ ఎందరూ ఆయనని అంగీకరించారో వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలయ్యే భాగ్యాన్ని యేసు ప్రభు వాళ్ళకి ఇచ్చారు. యేసు ప్రభుని ఎవరెవరు అంగీకరించారో, క్రిస్తోస్గా, మెస్సయ్యగా, దేవుని కుమారుడు, దేవునిచే పంపబడిన అభిషిక్తునిగా, దేవుని గొర్రెపిల్లగా
అంగీకరించిన వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలు అన్నమాట. అప్పుడు పరలోకానికి వెళ్ళి తండ్రికి తన రక్తం ఇచ్చి, నాన్న ఈ రక్తం తీసుకొని అందరి పాపాలు మన్నించండి, ఈ లోకంలో నేను సువార్త బోధించాను, పరిశుద్ధాత్మ శక్తిచే దయ్యాల్ని వెళ్ళగొట్టాను, మరి రోగులని స్వస్థపరిచాను, ఇప్పుడు ఈ పని ఎవరు చేయాలి? శిష్యులు చేయాలి, వాళ్ళకి పరిశుద్ధ ఆత్మనివ్వండి నాన్న అంటే తండ్రి యేసుప్రభు రక్తాన్ని తీసుకొని అప్పుడు తండ్రి పరిశుద్ధాత్మని యేసుప్రభుకి ఇస్తారు. యేసుప్రభు ఆ పరిశుద్ధాత్మని వాళ్ళ మీద కుమ్మరిస్తారు. అందుకే పేతురు మాట్లాడుతూ చెప్తారనమాట. అపోస్తల కార్యాలు 2:33 చదివితే ఆయన ఏమంటారంటే, ఇదిగో మీరు యేసుప్రభుని జీవనకర్తని సిలువ వేశారు కదా, దేవుడు ఆయనను మెస్సయ్యగా పంపిస్తే, కానీ దేవుడు ఆయనని సమాధిలోంచి లేపారు, ఆయన లేచాడు, మేమే సాక్షులం. ఆయన పరలోకానికి వెళ్ళి ఇప్పుడు మీరు చూస్తున్న వింటున్న పరిశుద్ధాత్మని పంపించారు అని చెప్తారనమాట. కనుక రెండో వ్యక్తి వచ్చి సిలువలో మరణించి మన పాపాలకి వెళ్ళ చెల్లించి మన మరణాన్ని ఆయన జయించి మనకి పునరుత్థానాన్ని ఇచ్చి పరలోకానికి వెళ్ళి తండ్రికి రక్తాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మని పంపించారు. పరిశుద్ధాత్మ ఇప్పుడు మన హృదయంలో నివసిస్తూ మనకి యేసుప్రభు బోధించినవన్నీ కూడా జ్ఞాపకానికి తీసుకొని వచ్చి ఇలా జీవించాలి అని మన హృదయంలో నివసిస్తూ మనల్ని ఆయన నడిపిస్తూ ఉన్నారనమాట. ఇది ఈ క్లియర్గా మనకు అర్థం కావాలండి, నూతన నిబంధన అనమాట. అందుకే కడరా భోజన సమయంలో యేసుప్రభు ఏమంటారంటే, పాత్రని తీసుకొని ఇది అనేకుల పాప పరిహారార్థము చిందింపబడనున్న నా నిబంధన రక్తం అంటారు. మనందరి కొరకు అనేకుల పాప పరిహార్థం అంటే ఎవరెవరు విశ్వసిస్తారు, విధేయత కలిగి జీవిస్తారు దేవుని వాక్యానికి, వాళ్ళందరి పాపాల కొరకు ఆయన సిలువలో మన కొరకు రక్తం చిందిస్తున్నారన్నమాట. ఈ యేసుప్రభు సిలువ రక్తం ద్వారా మనం శుద్ధి చేయబడతామండి. మన శరీరాన్ని చూడండి, నీళ్ళతో కడుక్కుంటాము ఫస్ట్, తర్వాత సబ్బుతో కడుక్కుంటాం కదా. మరి మన ఆత్మని దేంతో కడుక్కోవాలి, మన మనస్సుని దేంతో కడుక్కోవాలి? యేసు రక్తంతో, యేసు వాక్యంతో అండి. పరిశుద్ధ ఆత్మ అంటే మనల్ని పరిశుద్ధపరుస్తారు. యేసు ప్రభు రక్షకుడు అంటే మనల్ని రక్షించారు నరకం నుండి, పాపం నుండి, రోగం నుండి, శాపం నుంచి అన్నమాట. ఎలా పరిశుద్ధపరుస్తాడు పరిశుద్ధాత్మ అంటే, నేను ఒకసారి గిన్నెలు తోముతా ఉన్నానండి, కాఫీ గిన్నె తోముతూ ఉంటే అప్పుడు నీళ్ళు తర్వాత సర్ఫ్ తీసుకొని తోముతాం కదా. సో పరిశుద్ధాత్మ ఇలాగే మాట్లాడతారు నాతో. నేను కూడా మిమ్మల్ని ఇలాగే యేసు రక్తం తీసుకుంటా, యేసు వాక్యం తీసుకొని శుద్ధి చేస్తా. యోహాను 1, యోహాను మొదటి లేఖ మీరు చదువుకోవాలండి. అక్కడ 5 నుంచి చదవండి 10 వరకు. యేసు ప్రభు వెలుగు అన్నమాట. ఆయన వెలుగు. వెలుగు అంటే ఎఫెసీ 5:9 ఏముంటుందంటే, వెలుగు అంటే సమస్త విధములైన మంచితనం, తర్వాత నీతి, తర్వాత సత్యం, 3 అన్నమాట. యేసు ప్రభు మంచి, అన్ని విధాల మంచి చేశారు అందరికీ. అపోస్తల కార్యాలు 10:38. తర్వాత నీతిమంతుడు, దేవుని యొక్క చిత్తం చేశాడు, దేవుని ఆజ్ఞలు పాటించాడు. తర్వాత ఆయన సత్యవంతుడు, ఆయన సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారనమాట. ఆయనలో ఏ చీకటి లేదు, ఆయన వెలుగు. అలాగే మనం కూడా ఆయనతో సహవాసాన్ని కలిగి ఉంటే, యేసుప్రభుతో అంటే వాక్యంలో అన్నమాట మనం ఉంటే, అప్పుడు ఈ వెలుగు ప్రజలందరినీ కూడా యేసు రక్తం, ఆయన పుత్రుడగు యేసు రక్తము మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. అందరినీ కాదండి, వెలుగులో యేసు ప్రభువుతో సహవాసాన్ని కలిగి ఉన్నవాళ్ళు, అంటే ప్రేమ కలిగి ఉన్నవాళ్ళు అన్నమాట. 3 చెప్పాను కదా, అన్ని విధాలైన మంచితనము, తర్వాత నీతి అంటే అన్ని ఆజ్ఞలు పాటించడం, ఆ తర్వాత సత్యం అన్నమాట. ఆయన వెలుగునందున్నట్లే మనం కూడా వెలుగులో ఉన్నట్లయితే యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుందండి. ప్రతిరోజు మనం కడుక్కోవాలి. యేసు సిలువ దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నా హృదయాన్ని కడగండి. హృదయంలో మలినం ఉంటుంది కదా, అసూయ, గర్వము, కోపము, త్రాగుబోతనము. గలతీ 5:19-21 వరకు చూస్తే మాత్సర్యము, క్షమించరాని గుణం, అపవిత్రత, జారత్వం. మన హృదయాన్ని కడుక్కోవాలి. తర్వాత మన మనస్సు అంటే ఆలోచనలు,
థాట్ సెంటర్ కడుక్కోవాలి. తర్వాత మన శరీరం 3 అన్నమాట. ఆత్మ, ప్రాణము, శరీరం. లేదా అంటే 1 తెస్సలోనిక 5:23లో మనకు శాంతి నొసగు దేవుడు యేసుక్రీస్తు వచ్చి నాటికి మన ప్రాణాత్మ శరీరములను సమస్త దుర్నీతి నుండి మనల్ని శుద్ధి చేయునుగాక అని ఉంటుంది. ప్రాణ, ఆత్మ, శరీరం. ప్రాణం అంటే మనస్సు అండి, ఆత్మ, శరీరం. 3ంటిని కూడా పరిశుద్ధాత్మ యేసు రక్తంతో, తర్వాత యేసు వాక్యంతో అన్నమాట. నీళ్ళు సబ్బు అని చెప్పానా, యేసు వాక్యాన్ని మలాకి ఏమంటారంటే మలాకి 3:2లో యేసు ప్రభు యొక్క వాక్యం, దేవుని వాక్యము చాకలి సబ్బు లాంటిదంట. మనం చూడండి, మురికిగా ఉంటే ఉతికి ఇంకా కొన్నిసార్లు సర్ఫ్లో నానబెడతాం. ఎంత నానితే మురికిపోతుంది కదా. అప్పుడు నాకు అనిపిస్తుంది, అబ్బా ఇదో ఈ మనస్సు, ఈ హృదయము దేవుని వాక్యంలో నానితే ఈ మురికి, ఈ కఠినత్వము, ఈ పాపం అంతా పోతుంది అని చెప్పి. యేసు రక్తంలో ఇవన్నీ పిశాచులు కాలిపోతాయండి. కనుకనే ప్రతిరోజు కడుక్కోవాలి 5 సార్లు కనీసం. నీకు ఎప్పుడెప్పుడు అనిపిస్తుందో ప్రభా నీ రక్తంలో నన్ను కడగండి, తర్వాత నేను యేసు రక్తం క్రింద ఉన్నాను, సైతాన్ నన్ను ముట్టలేడు అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత యేసు రక్తము ఇంకా ఏం చేస్తుందంటే మనల్ని నీతిమంతులుగా చేస్తుందండి. రోమా 5:9లో రాయబడినట్లుగా అన్నమాట. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వస్తాడు కదండి. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు, సేవకుల్ని పిలిచి, ఇదిగో ఈయన మురికి బట్టలన్నీ తీసేయండి, నా కొడుకు వచ్చాడు, రండి రండి రండి, విలువైన బట్టలు కట్టబెట్టండి, ఉంగరం పెట్టండి, చెప్పులు తొడగండి కాళ్ళకి, మరి కొవ్విన దూడలు కోసేసి గొప్ప విందు చేసుకుందాం అని చెప్తారు. అక్కడ కొడుక్కి నీతి వస్త్రాల్ని కప్పాడనమాట. యేసు ప్రభు కూడా మన సిలువ చెంతకు వచ్చినప్పుడు లూకా 15 మన కొరకే చెప్పారు. ఆ పరలోక తండ్రి ఏం చేస్తాడంటే యేసు సిలువ చెంతకి మనల్ని తీసుకొస్తాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడే కనువిప్పు కలుగజేస్తారు. పందుల పొట్టు తింటూ ఈ లోక సంబంధమైన పాపము, త్రాగుడు, అసూయలు, కక్షలు ఇదంతా నేను ఇక్కడ కాదు ఉండేదని పరిశుద్ధ ఆత్మ మనల్ని యేసు సిలువ చెంతకు తీసుకొచ్చి కల్వరి దర్శనాన్ని చూపిస్తాడు. నీ కొరకు యేసు ప్రభు చూడు ఎలా సిలువలో వేలాడుతున్నాడు, నీ కొరకు ఎంత రక్తం చిందాడు చూడు అని ఆయన రక్తంలో కడుగుతాడనమాట. ఇదో నీ పాపాలన్నీ ఒప్పుకో తండ్రి, నేను నీకు ద్రోహంగా పాపం చేశాను అని ఒప్పుకోనేలాగా పరిశుద్ధ ఆత్మదేవుడే చేస్తారండి. మన పాపాలని ఒప్పిస్తారు, మన పాపాన్ని చూపిస్తారు, యేసు రక్తంలో కడుక్కునేలాగా చేసి అప్పుడు స్నానం చేసిన తర్వాత బిడ్డకి తల్లి ఏం చేస్తుంది, మంచి బట్టలు వేస్తారు, పౌడర్ వేసేస్తారు కదండి. యేసు ప్రభు మనకి మన సిలువ దగ్గర పరిశుద్ధ ఆత్మ మనకి వివాహ వస్త్రాన్ని, రక్షణ వస్త్రం, నీతి వస్త్రాన్ని ఇస్తాడు. ఆ రక్షణ వస్త్రంతో కల్వరి నుంచి మనం మేఘాల్లో యేసు ప్రభు వచ్చినప్పుడు వివాహ వస్త్రాన్ని కలిగి ఉంటాం. మత్తయి 22:11లో చెప్తారనమాట. ఆ రక్షణ వస్త్రం యెషయా 61:10లో ఆ నీతి వస్త్రాన్ని మనం ఇప్పుడు ధరించుకోవాలండి. అదే పరిశుద్ధ ఆత్మ వస్త్రం అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడతామో మన మీద యేసు రక్త ముద్ర, వాక్యంతో కడగబడతామో వాక్య ముద్ర, మరి పరిశుద్ధ ఆత్మ ముద్ర. 1 యోహాను 5:6 వచనంలో యోహాన్ ఏమంటాడంటే మనకి 3 సాక్ష్యాలు ఉంటాయంట మనం దేవుడి బిడ్డలని. ఏంటంటే యేసు ప్రభు వాక్యం ఒక స్టాంప్ అన్నమాట, యేసు రక్తం, పరిశుద్ధాత్మ ముద్ర అన్నమాట. ఈ 3 కూడా మనం దేవుని బిడ్డలని సాక్ష్యం ఇస్తాయి. అప్పటి నుంచి మనకి దేవదూతలు కాపుతలుగా ఉండి వాగ్దానాలన్నీ నెరవేరుతాయి అన్నమాట. అప్పుడు సైతాను పిశాచులు మనల్ని చూస్తే అమ్మో గవర్నమెంట్ ఆఫ్ హెవెన్, దేవుని బిడ్డలు అని రాయబడి ఉంది, మనం వాళ్ళని తాకితే దేవదూతలు మనల్ని ముక్కలు ముక్కలు చేస్తారు, యేసు ప్రభు తన పాదాల క్రింద చితకద్రొక్కేస్తాడు మనం తాకితే అని ఈ ముద్రలు ఉన్న వాళ్ళని సైతాను పిశాచులు తాకరండి. అలా అన్నమాట. అందువల్ల మనము యేసు రక్తంలో కడగబడాలి, యేసు వాక్యంలో కడగబడాలి. ఇంకా యోహాను 15:3లో కూడా యేసు ప్రభు వాక్యం బోధిస్తే ఏం చెప్తారంటే కడరా భోజన సమయంలోనే 13 అధ్యాయం నుంచి 17 వరకు అండి. కడరా భోజన సమయంలో యోహాను సువార్తలో ఏం చెప్తారంటే
నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులవుతారు. దేవుని యొక్క వాక్యము మనల్ని శుద్ధి చేస్తుందండి. అందుకే రోజు మనం చదవాలి, కళ్ళు శుద్ధి అయిపోతాయి, వినాలి, నోటితో పలకాలి, నాలుకలో ఇంత పాపం శుద్ధి అయిపోతుంది. హృదయంలో మనసులో అంత శుద్ధి అన్నమాట. ప్రతిరోజు చదవాలి. ఒక్కరోజు స్నానం చేసుకోకపోతే ఎంత వాసన అండి. మన ఆత్మ కూడా అట్లానే వాసన. అప్పుడు వాసన మురికి ఉన్నప్పుడు దోమలు కూర్చున్నట్టుగా మురికి ఆత్మ మీద పిచాచులు వచ్చి కూర్చుంటాయన్నమాట. అందుకే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఆ తర్వాత యేసు రక్తం మనకి జీవాన్ని ఇస్తుందండి. యేసు ప్రభు చెప్తారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీరు చదివితే 48 నుంచి 53, 54 చదివితే ఆయన, ఎవరు నా శరీరంను భుజించి నా రక్తంను పానం చేయుదురో వారు మరణించినను జీవింతురు. అర్థం ఏంటండి? మరణించిననంటే ఈ శరీరం మట్లోకి వెళ్ళిపోతుంది, ఆత్మ పరలోకానికి వెళ్ళి దేవునితో ఉంటుంది. అది అన్నమాట యేసు ప్రభు మాట్లాడేది. అందుకే వాక్యం ధ్యానిస్తూ ఉండాలండి. అప్పుడు పరిశుద్ధ ఆత్మ మనకి దాని గురించిన వివరణ ఇస్తారు, రెవల్యూషన్ అంటారనమాట. జీవాన్ని ఇస్తుంది. యేసు రక్తం మనకి జీవాన్ని ఇస్తుంది అన్నమాట. కనుక మనము యేసు ప్రభు యొక్క రక్తాన్ని త్రాగాలి, శరీరాన్ని భుజించాలి అని ప్రభు చెప్పినప్పుడు యోహాను సువార్త 6 మీరు చదివితే, ఏంటి నీ మాటలు ఇంత కఠినంగా ఉన్నాయి, పదండి వెళ్ళిపోదామని. వాళ్ళు 5,000 మంది వస్తారు కదండి. ఎందుకంటే 5,000 మందికి ఆహారం పెడతారనమాట. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఏంటి నా శరీరాన్ని భుజించండి అంటున్నాడు, నా రక్తం తాగమంటున్నాడు, ఈయన ఏం మాట్లాడుతున్నాడు, ఈయన మాటలు కఠినంగా ఉన్నాయి. అప్పుడు ప్రభు అంటారు, జీవంనిచ్చినది, మీ అందరికీ జీవంనిచ్చినది ఆత్మయే. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవంనై ఉన్నాయి. ఈ మాటల వల్ల మీ ఆత్మ జీవిస్తుంది. మీ ఆత్మ శరీరంలో ఉంది కాబట్టి శరీరానికి కూడా జీవం, కానీ శరీరం నిష్ప్రయోజనం. మీ ఆత్మ బయటికి వచ్చింది అనుకోండి, శరీరాన్ని శవం అంటారు, మట్టిలో అది కలిసిపోతుంది అన్నమాట. మనం ఇలా జీవించి ఉంటున్నామంటే ఆత్మలో ఉన్న జీవం శరీరంలోకి వెళ్తుంది అన్నమాట. అందువల్ల కనుక యేసు రక్తాన్ని మనం తీసుకోవడం అంటే, శరీరాన్ని పూజించడం అంటే, యేసు ప్రభు చెప్పింది ఉన్నట్టుగా కాదండి. ఏంటంటే శరీరం అంటే యేసు ప్రభు పేరు, దేవుని వాక్కు, తండ్రి నోట్లోంచి పుట్టాడు. అందుకే యోహాన్ అంటాడు, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించాడు. ఆయన పేరు దేవుని వాక్కు అని ప్రకటన గ్రంథంలో 19:13 ఉంటుందండి. దేవుని యొక్క వాక్యం. శరీరాన్ని భుజించడం అంటే ఆయన వాక్యాన్ని చదివి ధ్యానించి హృదయంలో దాచుకొని పాటించాలి. ఇంతే మన జీవితము యొక్క పరమార్థం ఏంటంటే, మనం దేవుని వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించుకొని హృదయంలో దాచుకొని పాటించాలి. మరియ తల్లి, పునీతులందరూ అదే చేశారు, యేసు ప్రభు, అపోస్తులు. మనం కూడా అదే చేయాలన్నమాట. మరి నా రక్తాన్ని త్రాగండి అంటే యేసు రక్తము ద్వారా మన పాప క్షమాపణ పొందడం అన్నమాట, సిలువ చెంతకు వెళ్ళి. అందుకే చూడండి, పక్షవాత రోగితో మత్తయి సువార్త 9లో యేసు ప్రభు అంటారు, ఇదో కుమార, ధైర్యం వహించు, నీ పాపములు క్షమించబడ్డాయి. ఈయన ఎవరు పాపాలని క్షమించడానికి? అప్పుడు ప్రభు అంటారు, మనుష్య కుమారునికి పాపములు మన్నించే అధికారం ఉంది అని నిరూపిస్తానని పక్షవాత రోగిని లేచి నీ పడకెత్తుకొని నడువు అంటారు. ఆయన పాపాలు క్షమించబడ్డాయి కనుక ఆయనకు స్వస్థత వస్తుందండి. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. నేను అనుకుంటాను, ఒక్క మాట మీరు ధ్యానిస్తే బాగుంటుంది. 1 పేతురు 2:24లో మనము నీతికి జీవించి పాపమునకు మరణించినట్లుగా యేసు మన పాపాలు తన మీద వేసుకొని సిలువకి కొట్టేశాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. ఎప్పుడు స్వస్థత వస్తుందంటే, మనము పాపానికి మరణించి నీతికి జీవించినప్పుడు, అప్పుడు మనకి స్వస్థత. అస్సలు యేసు ప్రభు సిలువ మరణం దేని కొరకంటే, మన పాపములు ఆయన మీద వేసుకున్నారు, మనకి నీతి వస్త్రాన్ని ఇచ్చారు. అప్పుడు బోనస్ లాగా జీతం ఇచ్చి కొంచెం బోనస్ ఇస్తారు కదా క్రిస్మస్కి. అప్పుడు మనం నీతిగా జీవిస్తున్నప్పుడు బోనస్ ఏంటంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. యెషయా 53:5 అండి. అలాగే ఈ యేసు రక్తము మన కొరకు పరలోకంలో ప్రార్థిస్తుందండి.
దేవుడు ఆ పౌలుకి బయలుపరుస్తారనమాట. మీరు పౌలు లేఖలు అసలు చదివితే 14 లేఖలు ఈ యేసు ప్రభు ఈ లోకంలో ఏం చేశారని 4 సువార్తల్లో రాస్తారండి. ఆయన చేసిన బోధన, చేసిన అద్భుతాలు, శిలువ మరణం, పునరుత్థానం, గొప్ప ఆజ్ఞ ఇచ్చి పరలోకానికి వెళ్ళిపోతారు. కానీ ఈ శిలువ మరణం ద్వారా మనకేమి ఆశీర్వాదాలు, ఆ తర్వాత పునరుత్థానం ద్వారా ఏమి ఆశీర్వాదాలు, ఇవన్నీ కూడా దేవుడు పౌలుకి బయలుపరుస్తారనమాట. అందువల్ల ఆయన రాస్తాడు. ఆయనకి ఒకసారి దేవుడు పరలోకానికి తీసుకెళ్ళినప్పుడు హెబ్రీ పత్రిక 12:24 అక్కడ తండ్రి సన్నిధిలో పరలోకంలో యేసు ప్రభు తండ్రి కుడి ప్రక్కన ఉంటారు. తండ్రి సన్నిధిలో యేసు ప్రభు తన రక్తాన్ని ఇచ్చారనమాట తండ్రికి. ఆ రక్తం ప్రార్థన చేస్తుందంట మన కొరకు. మనము ప్రార్థింపలేని స్థితిలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, పాపంలో పడిపోయినప్పుడు, ఒక పరిస్థితిలో మనం ప్రార్థన చేయలేమండి. నేను కూడా అలాంటి పరిస్థితి అనుభవించాను. అప్పుడు ఒక్కటే మనసులో అనుకుంటాను, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, కుడి ప్రక్క దొంగవానిలాగా జ్ఞాపకం చేసుకో ప్రభు అని. మన కొరకు యేసు ప్రభు తండ్రి కుడి ప్రక్కన ప్రార్థిస్తున్నారు. అలాగే తండ్రి సన్నిధిలో పోయబడినటువంటి యేసు రక్తం మన కొరకు ప్రార్థిస్తుంది. అంటే ఆయన ప్రేమ ఎంత లోతైనదో, ఎంత విశాలమైనదో మీరు తెలుసుకోండి. నాన్న ఆ బిడ్డని స్వస్థపరచు నాన్న, ఆ బిడ్డకి ఎవరు లేరు నాన్న, ఇదిగో ఈ బిడ్డ డ్రగ్స్లో ఉన్నాడు నాన్న, త్రాగుల్లో ఉన్నాడు నాన్న, తల్లి ఏడుస్తుంది నాన్న, ఈ బిడ్డని బాగు చేయి అని యేసు రక్తం మన కొరకు ప్రార్థిస్తుందంటండి. ఇంకా యేసు రక్తం మనల్ని తండ్రితో సమాధానపరుస్తుందండి. ఇవన్నీ కూడా ఒక్కసారి నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి, ఎందుకంటే టైం అయిపోయింది. మరొకసారి మనం ధ్యానించుకుందాము, యేసు రక్తం ద్వారా మనం ఏ ఆశీర్వాదాన్ని పొందుతాము అని. యేసు రక్తం ద్వారా ఆశీర్వాదములు. యేసు రక్తము మనలను ప్రతి పాపం నుండి కడిగివేస్తుంది. యేసు రక్తం ద్వారా మనకు విమోచన, అనగా మన పాపములు క్షమింపబడినవి. యేసు రక్తము మనకు జయాన్ని ఇస్తుంది. యేసు రక్తం మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. యేసు రక్తం మనకు జీవంనిచ్చును. యేసు రక్తము మనలను తండ్రితో సమాధానపరుస్తుంది. యేసు రక్తం మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. యేసు రక్తం మనకు నిర్జీవ క్రియల నుండి విడుదలనిస్తుంది. యేసు రక్తం ద్వారా మనకు పరలోక ప్రవేశం. యేసు రక్తం మన కొరకు తండ్రి సన్నిధిలో మొరపెడుతుంది. యేసు రక్తము మన కొరకు తండ్రితో నిత్య నిబంధన చేస్తుంది. ఇన్ని ఆశీర్వాదాలండి. యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది, మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. నిర్జీవ క్రియల నుంచి మనకు విడుదల. నిర్జీవమైన క్రియలు. ఒక బ్రదర్ని అడిగితే, ఏంటయ్యా గడ్డం పెంచుకుంటున్నావు అంటే, తపస్కాలం కదా అన్నాడు అనమాట. మీ దేహాన్ని పరిశుద్ధంగా సమర్పించుకొనండి దేవునికి అని రోమా 12:1 ఉంది. మీ హృదయాన్ని సమర్పించుకొనండి. మరి ఈ నిర్జీవ క్రియలన్నీ విడిచిపెట్టి దేవుడు మీకు జ్ఞానాన్నిచ్చి, పరిశుద్ధాత్మనిచ్చి, మీ ఆత్మ కన్నులు తెరిచి బైబిల్ గ్రంథాన్ని చదివి, ఈ గ్రంథంలో యేసు ప్రభు రక్తం మన కొరకు ఏం చేస్తుందో ఆశీర్వాదాలన్నీ పోగు చేసుకొని, ఇవన్నీ డైమండ్స్ లాగా అన్నమాట, పోగు చేసుకొని ఒక సముద్రంలో దొరికే కోరల్స్, ముత్యాల్లాగా పోగు చేసుకొని వాటి ప్రకారము ప్రభుని ప్రార్థించి యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మతో నింపబడి యేసు ప్రభుకి సాక్షులుగా జీవిద్దాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మా పాపమంతా యేసు ప్రభు మీద మోపారు ప్రభా. ఆయన మరణము పాప పరిహార బలి అయింది అని యెషయా 53:10 రాయబడింది. మా కొరకు రక్తం చిందిన యేసయ్యా మీకు వందనాలు ప్రభా. మీ రక్తంలో మమ్మల్ని కడగండి. పరిశుద్ధ ఆత్మదేవ, మమ్మల్ని నీతి మార్గంలో నడిపించమని అడుగుతున్నాం. నీతి వస్త్రంతో మమ్మల్ని కప్పి యేసు ప్రభుకి సాక్షులుగా మమ్మల్ని చేయండి. ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదువుకొని దేవుడు చెప్పినట్లుగా జీవించడానికి కావలసిన కృపని, పరిశుద్ధ ఆత్మని
మాకు దయచేయమని పరలోక తండ్రి యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనందరికీ కూడా జ్ఞానాన్ని ఇచ్చి మన మనోనేత్రాలు తెరిచి పరిశుద్ధ గ్రంథంలో యేసు వెలుగును చూచినట్లుగా మనకి కృప దయచేదురుగాక. యేసు రక్తం మనందరినీ కూడా ప్రతి పాపం నుంచి కడిగివేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.